బ్యాక్ టు లైవ్ షో. ఎన్నికలు ఆర్థిక సంస్కరణలపై నిన్న కీలకమైన భేటీ జరిగింది ఢిల్లీలో. చీఫ్ జస్టిస్ కేహార్ రాష్ట్రపతి పాల్గొన్నారు. ముఖ్యమైన కామెంట్ చేశారు. హామీలు ఏదైతే మేనిఫెస్టోలో పార్టీలు ఇస్తాయో దాని అమలుకు జవాబుదారీ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని. నాయకరెడ్డి గారు ఏకీభవిస్తారా? డెఫినెట్ గా వాళ్ళ కామెంట్తో వ్యక్తిగతంగా 100% ఏకీభవిస్తాను. ఎందుకంటే రాజకీయ పార్టీలోకి వచ్చిన పార్టీ పెట్టిన వాళ్ళకు వాళ్ళు కొన్ని సిద్ధాంతాలతో పెట్టినప్పుడు ఆ సిద్ధాంతాలు నచ్చే ఆ నాయకుడు నచ్చే దాంట్లోకి వస్తారు. అవును, మార్పులు చేర్పులుగా అవసరమైనప్పుడు అటువంటివి తప్పినప్పుడే కదా జరిగేది. అతి హామీలు ఇచ్చినప్పుడు అవి నెరవేరకపోవడంతో కాన్స్టిట్యున్సీలో ఇబ్బంది, జిల్లాల్లో ఇబ్బందితో మార్పులు చేర్పులు జరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఆ రెస్ట్రిక్షన్ వచ్చి తీరాల్సిందే, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. మీరు ఇంతకుముందు కీలకమైన కామెంట్ చేశారు. కులాలను ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు. అంటే ఓట్ల రాజకీయం అంతా పేదల చుట్టూనే తిరుగుతుంది. నియోజకవర్గానికి ఒక కొత్త ఆ కులాన్ని బట్టి అక్కడ ఒక ఇది తీసుకొస్తారు. అదే సార్ చూసేటప్పుడు మాత్రం ఈ ఏ క్యాస్ట్ ఎక్కువ ఉంది అనేది, కానీ ఆ క్యాస్ట్లో ఆ క్యాస్ట్ కోటేస్తే భారతదేశ రాజకీయాలు ఇట్లుండవు, రాష్ట్రాల్లో ఇట్లుండవు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటూ నందమూరి తారక రామారావు గారు ఈ రాష్ట్రంలో పార్టీ పెట్టకుండా ఉంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, కల్వకుంట్ల తారక రామారావు గారు మంత్రులు అయ్యేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ మేము మాట్లాడే పరిస్థితి లేదు. ఆ మార్పు తెచ్చింది తెలుగుదేశం. ఆ తర్వాత ఇంకా కొత్త కొత్త మార్పులు వచ్చినాయి. ఒకరిని ఇప్పుడు మనం చూస్తాం, కొడుకును పెంచుతాం, పోషిస్తాం, పైకి వచ్చిన తర్వాత మా కోడలు వచ్చిన తర్వాత ఆలోచనలు మారుతాయి. మారుతాయి. హామీల అమలు కనుక చేయకపోతే శిక్షార్హం అవ్వాలి అని ఒక కొత్త ఎజెండా కూడా తీసుకొచ్చే ఆలోచన ఉంది. దానికి కూడా పార్టీ అందుకే అతి హామీలు లేకుండా ఆ రోజు తెలుగుదేశం పార్టీ కానీ ఇలా పలు పార్టీలు, పలు రాజకీయ నాయకులు ఎక్కువ వాళ్ళు రాజకీయ అవకాశాల కోసం చూస్తున్న సందర్భంలో హామీలు ఇచ్చేటువంటి పరిస్థితికి దిగజారినాం తప్ప, లేకపోతే జనానికి కావాల్సింది ఏంది, మాక్సిమం జనానికి కావాల్సింది తిండి, బట్ట, ఇల్లు. ఈ మూడింటితోనే ఆ రోజు తెలుగుదేశం దాంట్లో చేతనైనంత ఆ రోజు ఉన్నటువంటి బడ్జెట్ లో కానీ ఉమ్మడి రాష్ట్రంలో చేసుకుంటూ వచ్చిన సందర్భం. ఆ తర్వాత పార్టీలు వచ్చినాయి. పలు పార్టీలు వచ్చిన తర్వాత నాయకత్వాల కోసం వచ్చినటువంటి పార్టీలు హామీలు గుప్పిస్తూ పోతున్న సందర్భం అన్ని పార్టీలు లేకుండా హామీలు అన్ని రాష్ట్రాల్లో ఇంక్లూడింగ్ తెలుగుదేశం. నేను తెలుగుదేశాన్ని దాంట్లో వదలనలా, ఎవ్రీ పార్టీ ఫ్రీ. ఆ అవకాశం ఎప్పుడు వచ్చింది? ఎన్టీ రామారావు అనేటువంటి వ్యక్తి తెలుగుదేశాన్ని పెట్టినప్పటి నుంచి అన్ని వర్గాలు, మహిళలకు, మైనారిటీలకు, దళిత సోదరులకు, బీసీలకు అందరికి అవకాశాలు కల్పించింది. కింది స్థాయిలో రిజర్వేషన్ కల్పించింది తెలుగుదేశం. ఆర్థిక వృద్ధి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం, కానీ నాకు ముఖ్యమైన పాయింట్ చెప్పారు. రాజ్యాంగ విరుద్ధంగా జరిగే ఆర్థిక వృద్ధి ఎంత జరిగినా దానికి చంకలు గుద్దుకోవాల్సిన అవసరం లేదు. పాయింట్ నెంబర్ 1. రెండోది ఏంటంటే ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ప్రజలు ఓట్లు వేసే రోజు వస్తే సుదీన్ అన్నారు. అసలు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలో పెట్టే అంశాలు ప్రలోభాలకు గురి చేయని ఎన్నికలు అసలు ఆశించే పరిస్థితి ఉందా? ఇప్పుడు మన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఏవైతే అంశాలు లేవనెత్తాడో అది 100% అది వాస్తవం. ఆయన 2-3 అంశాలు లేవనెత్తడం జరిగింది. ఒకటి, ఎన్నికల్లో ఏ పార్టీ వాళ్ళైనా కూడా ప్రజలకు మేనిఫెస్టోలో ఏదైతే ప్రకటించారో అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు అనేది. అది ఏ పరిస్థితుల్లో కూడా ఎన్నికల హామీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఖచ్చితంగా నెరవేరే పరిస్థితి ఉంటే మాత్రమే ఇవ్వాలి. లేకపోతే వాళ్ళు దాన్ని అమలు చేయకపోతే ఆ ప్రభుత్వాన్ని రద్దు చేసేటువంటి విధంగా కూడా రావాలి. ఒకటి. రెండోది ఏంటంటే ఆయన ఇంకో అంశం కూడా, అభివృద్ధి అనేటువంటిది ప్రజలందరి చేతిలో డబ్బు తిరిగే పరిస్థితి ఉండాలి. ప్రజలందరి చేతికి ఆదాయం అనేటువంటిది రావాలి. 120 కోట్ల మంది ప్రజలు ఉంటే 20 కోట్ల మంది ప్రజల దగ్గరనే మొత్తం సంపద అంతా కూడా తిరుగుతా ఉంటే అది అభివృద్ధి కాదు. 120 కోట్ల మంది అదే అంటే మామూలుగా చూసుకున్నా కూడా మధ్యతరగతి వాళ్ళు కానివ్వండి, కొంచెం చిన్న చిన్న పెట్టుబడిదారులు లెక్కేసినా కూడా 100 కోట్ల మంది ప్రజల చేతుల్లో వచ్చేటువంటి డబ్బు కానీ ఆదాయం కానీ సరిగా రావట్లే. ఆ మిగతా వాళ్ళ దగ్గరనే ఎక్కువ తక్కువ వస్తా ఉంది. కాబట్టి ప్రజలందరూ చేతుల్లోకి ఆదాయం వచ్చేటువంటి విధంగా ప్రజలందరూ 2014 ఎన్నికల ముందు ఈసీ అన్ని పార్టీలతో మీటింగ్లు పెట్టింది. ఈ మేనిఫెస్టోల గురించి ఇలా ఉండాలి, ఈ రకంగా ఉండాలని చర్చించింది. కానీ పెద్ద మార్పు ఏం రాలేదుగా. 2014 తర్వాత మరింత ఎక్కువ చర్చించడం, చట్టాలు తీసుకురావాలి. ఒకటేందంటే పార్టీ ఫిరాయింపులు, తర్వాత ఏంటంటే ఎన్నికల మేనిఫెస్టో, తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలో కూడా మన సెక్యులరిజానికి తర్వాత విఘాతం కలగకుండా, మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ రాజ్యాంగ స్ఫూర్తికి దెబ్బ తగలకుండా హామీలు కూడా ఉండాలి. ఒక ఆయనేమో ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడతాడు, ఒక ఆయనేమో మతాలని కులాలను రెచ్చగొడతాడు, ఇంకొక ఆయన గిఫ్ట్ పథకాల్లాగా ఈయనేదో రాజు నవాబు లాగా పోగొట్టడానికి టెంపరవరీ 100 రూపాయల 1000 రూపాయల స్కీములో వీళ్ళ కొరకు, అధికారంలోకి వచ్చినాకనేమో కోట్ల రూపాయల స్కీములో వాళ్ళుగా చేస్తా ఉన్నారు.
కాబట్టి కనీసం చెప్పినవన్నా కూడా చేయట్లేదు. అది అందుకనే మీరు అవి కూడా చేయట్లేదుగా. అందుకొరకు ఏంటంటే వారు చెప్పినటువంటి అంశాలు ఖచ్చితంగా అవసరం. అది దానిపైన చర్చ జరగాలి, చట్టాలు తీసుకురావాలి, వాటిని అమలు చేయకపోతే వాళ్ళ మీద చర్య కూడా తీసుకోవాలి. ఇది కొంచెం నిన్న వీరు చేసిన కామెంట్స్ ఇవాళ అధికారంలో ఎవరైతే పార్టీలు ఉన్నాయో, ప్రభుత్వాలు నడిపిస్తున్నాయో కొంచెం వాళ్ళకి ఇబ్బంది కలిగించే అంశాలు. ఎందుకంటే దాదాపు అధికారంలోకి వచ్చిన పార్టీలన్నీ ఈ రకమైన అంశాలు మేనిఫెస్టోలో పెట్టి పవర్లోకి వచ్చారు. సో మీ ఒపీనియన్? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు చేసిన వ్యాఖ్యలను 100% ప్రజాస్వామ్యంలో ఇంప్లిమెంట్ చేయగలిగితే నిజంగా కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంది. కాకపోతే ఓటర్ సీట్ల కొరకు కొన్ని పార్టీలు కొన్ని మేనిఫెస్టోలో గత ప్రభుత్వాలు అనుకోండి, ఇప్పుడున్న ప్రభుత్వాలు అనుకోండి, మేనిఫెస్టోలో పెట్టడం జరుగుతుంది. కొన్ని విస్మరిస్తున్నారు, కొన్ని జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి వచ్చే వరకు దాదాపు 109 మేనిఫెస్టోలో పెట్టినాయి, దాదాపు 90% కంప్లీట్ కావచ్చు. చెప్తలేదు. 90% వరకు టీఆర్ఎస్ టీడీపీఓ లేకపోతే కాంగ్రెస్ బీజేపీ మరో పార్టీ కాదు, ఓవరాల్ గా అన్ని పార్టీలు ఏవైతే అందులో ఇన్పుట్ చేస్తున్నాయో ఆ మేనిఫెస్టోలో అవి అమలు చేసే విధంగా ఉండాలి, లేకపోతే సమాధానం చెప్పాలి, లేకపోతే శిక్షకు సిద్ధంగా ఉండాలి. అదే చెప్తుంది, అమలు చేసే విధంగా ఉంటేనే బాగుంటుంది. ఫస్ట్ అదే అమలు చేయాలి. ఆయన చేసిన వ్యాఖ్యలు 100% భారతదేశానికి ప్రజాస్వామ్యం కావాల్సిన అన్ని వ్యాఖ్యలు ఉన్నాయి కాబట్టి అవన్నీ ఇంప్లిమెంట్ అయితే మాత్రం ప్రజాస్వామ్యంలో నిజంగా అన్న చెప్పినట్టు 128 కోట్ల ప్రజలలో దాదాపు 20-30 కోట్ల ప్రజల వల్లనే డబ్బులు తింటుంది. ప్రతి ఒక్కరికి అధికారం రావాలి, సామాజిక స్పృహ రావాలి, విద్య రావాలి, వైద్యం రావాలి, ఆరోగ్యం అన్ని రావాలి, అన్ని వస్తేనే బాగుంటుంది. అవన్నీ రావాలంటే నిజంగా మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి పార్టీ రాజకీయ గెలవడం కొరకు ఎన్ని వందల హామీలు ఇస్తారు కాబట్టి ఇంప్లిమెంట్ చేసే బాధ్యత కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఇవ్వాలని చెప్పి అధికారం ఉండాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. అవన్నీ వస్తే కొంచెం భయం భక్తులు కూడా ఉంటే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని ప్రయత్నం చేస్తాయి. కుల రాజకీయాలు కూడా ఈ మధ్య నిజంగా చెప్పిన కుల రాజకీయాలు చాలా ఎక్కువైపోతున్నాయి. అలాంటివి ఉండకూడదు అని చెప్పి ఆయన ప్రయత్నం చేయడం తగ్గుతూ పోవాల్సిన పరిస్థితికి మనం వస్తుంటే పెరుగుతూ వెళ్తున్న పరిస్థితి వస్తుంది. దయాకరణ చెప్తుంది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని, కండ్లకుంట తారక రామారావు కానీ టీడీపీ పార్టీ అన్న వెంకటరామరావు పెట్టకుంటూ వచ్చింది. ఖచ్చితంగా గతంలో అంతకు ముందు వేరే పార్టీలో కూడా యాక్టివ్ లీడర్ ఉండే. మీకు అవసరం అంటే టీడీపీ అవసరం మళ్ళీ దానికి వెళ్ళొద్దండి, వారు కౌంటర్ ఇస్తారు. రవి గారు, అంటే ఎన్నికల సంస్కరణలు ఇప్పటికే ఆలస్యమైందా? కాంగ్రెస్ టైంలో కొంత ఆలోచన చేసి కొన్ని మార్పులు తీసుకొచ్చినా ఇప్పుడు మరింత సంస్కరణ రావాల్సిన అవసరం ఉందా? నిన్న వారు అభిప్రాయపడినట్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నిజంగా భారతదేశంలో ఉన్నటువంటి ఈ ఎన్నికల ఓట్ల రాజకీయాలన్నింటినీ చాలా సింపుల్గా ప్రజల మొత్తానికి అర్థమయ్యే విధంగా మాట్లాడాడు. ఇవాళ భారతదేశం మొత్తంలో అన్ని పేపర్లో వచ్చి ఉంటుంది అనుకుంటాను, తెలుగులో కూడా వచ్చింది. ఇది ఇవాళ మేనిఫెస్టో అనేది చట్టబద్ధత లేకుండా మనం ఏదైనా మన పార్టీ తరఫున మనం రాసుకొని చేస్తామని చెప్పేటటువంటి ఒక లొసుగు ఉండటం వల్ల, ఈ చట్టబద్ధత లేకపోవటం వల్ల మొన్న 2014 జరిగినటువంటి ఎన్నికలప్పుడు ప్రతి పార్టీ ప్రజల ఆశల్ని అవసరాలని దృష్టిలో పెట్టుకుని మనం చేస్తామా లేదా అనేది కాకుండా వాటికి సరిపోయే విధంగా మాట్లాడి ఓట్లు తీసుకోవటం అనేటటువంటి ఏకైక లక్ష్యంతోనే ఎక్కువగా చేశారు. దాంట్లో బాగా ముందు భాగంలో ఉంది టీఆర్ఎస్ పార్టీ. ఇవాళ వచ్చిన తర్వాత అదంతా టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది, వచ్చింది, జరుగుతుందని చెప్తున్నాను. నేను ఒక్కొక్క దాని గురించి చెప్పడం లేదు. ఇంత ముందు కాంగ్రెస్ పార్టీ కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ పెట్టినవన్నీ చేశారని నేను చెప్పడం లేదు. దీంట్లో చట్టబద్ధత లేకపోవడం పెద్ద లొసుకైపోయింది. అన్న తమిళనాడులో అసలు ఏం పెట్టారు, ఏం పెట్టడానికి లేక ఆగారు తప్ప పెట్టడం అంతా అయిపోయింది. 100% ఫిలప్ అయింది. ఇంకా చెప్పేది లేక ఆగిపోయిన పరిస్థితి వచ్చింది. దీన్ని కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు. లేకపోతే ఏదో ఒకటి పెట్టి ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం అరే ప్రాక్టికల్ గా ఏముందని ఆలోచించేసారు. రవి గారు, అందరూ బాగుంది అంటున్నారు కానీ రాజకీయ పార్టీలు నిజంగా టైంకి వచ్చేటప్పుడు ఒప్పుకునే పరిస్థితి ఉంటుందా? అందరూ అదే చట్టం పాస్ అవ్వాలి కదా, చట్టం పాస్ అవ్వాలి కదా. ఉన్న చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన రాజకీయ పార్టీలు చట్టం రావాలంటే ఇప్పుడు ఫిరాయింపుల అంశం ఉంది, ఫిరాయింపులు అందరూ వ్యతిరేకించాలి కానీ చట్టం ఎందుకు రావాలి? చట్టాలు రావాలి కానీ రాష్ట్రపతి గారు కానీ దాని మీద ఎందుకు కామెంట్ చేయలేదు? మనం ఏంటంటే ఇంతకు ముందు ఉన్న వాళ్ళు ఇప్పుడున్నాళ్ళు కూడా మనం కామెంట్ చేయలేదు ఎందుకు? ఇంకొక అంశం చెప్పండి. రాష్ట్రపతి గారు ఇంకొక అభిప్రాయపడ్డారు, ఎంపీ సీట్లు ఖచ్చితంగా పెరగాల్సిన అవసరం ఉంది, ఇన్ని కోట్ల మందికి 543 మంది ఎంపీలేనా అని ప్రణబ్ ముఖర్జీ ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు. పెరగాల్సిన అవసరం ఉందా? ఎంపీగా మీరు గతంలో చేసిన గారు జనాభా ప్రాతిపదికన ఎంపీలు పెంచాలనేది
అది ఇంత ముందు చెప్పుకుంటే బిల్లు తేయడానికి ఒత్తిడి తెచ్చేవాడు. ఇప్పుడు ప్రెసిడెంట్ గా ఉన్నారు కాబట్టి అడ్వైజ్ చేశారు. మరి ఆ అడ్వైజ్ ని చూడాలి. ఇట్లా అనుకుంటే దానికి ఒక లిమిట్ లేదు. మనం కొన్ని చోట్ల కొన్ని కరెక్ట్ అనిపిస్తుంది. అంటే దాదాపు 80 కోట్ల మంది ఓట్లు కీలకమైన పోస్టులో ఉన్నప్పుడు ఆ ప్రయత్నం చేసి ఉంటే బాగుంది. నేను ఒక మాట చెప్తున్నాను, 40,000 మందికి 20,000 మందికి ఎంపీలు ఉన్న దేశాలు ఉన్నాయి. మరి అటువంటి కెనడాలో 600-700 మంది ఎంపీలు ఉన్నారు. మనకన్నా చాలా రెట్లు తక్కువ. కెనడాలో చాలా తక్కువ జనాభా, ఎక్కువ మంది ఎంపీలు ఉన్నారు. ఇప్పుడు మనకి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక్కడ దేశ సమస్యల గురించి అడిగేశారు. పంచాయతీరాజ్ వ్యవస్థ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు పెట్టారు. ఇవన్నీ దానికోసమే చెప్పారు. ఇప్పుడు ఆ ఎంపీటీసీలు వాటిని తగ్గియాలని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అప్పుడున్న ఆర్గ్యుమెంట్ ఏంటంటే మణిశంకర్ అయ్యర్ గారు, అరే ఇంతమంది జనం ఉన్నారు, ఒక ఎమ్మెల్యే అంటే మీకు రుచించని ఇంకొక మాట కూడా అన్నారు ప్రణబ్ ముఖర్జీ. తక్కువ మంది ఎంపీలు ఉన్న పార్టీలు కూడా అధికార పార్టీతో సమానంగా హోదాలు హక్కులు అన్ని అనుభవిస్తున్నాయి అని. నాకు రుచించింది కాదు, పార్టీకి. ప్రణబ్ ముఖర్జీ గారికి రుచించిందని చెప్పు. ఆయన కాంగ్రెస్ పార్టీలో నిన్న మొన్నటి దాకా ఉండి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతిగా చూడండి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు. మీరు చెప్తుంటే నన్ను గురించి అంటే ఆయన గురించి కూడా అదే. పార్టీ తక్కువ సీట్లు ఉన్నాయి కాబట్టి ఏ సీట్లు ఉన్నాడు కాదండి. ఇప్పుడు నిజంగానే ఆ మాటకు వస్తే మా కౌన్సిల్లో ఉన్న దానికి ఒక అపోజిషన్ పోస్ట్ ఇవ్వాలి. అది తప్పది. ఇప్పుడు అపోజిషన్ అనేది తక్కువ ఎంపీలు ఉన్న వాళ్ళు కూడా అధికార పార్టీ స్థాయిలో హోదా అనుభవించడం అనే కామెంట్ చేశారు రాష్ట్రపతి గారు. ఎంపీ సీట్లు పెరగదు. గౌరవ రాష్ట్రపతి గారు ఒకప్పుడు కీలకమైనటువంటి పదవిలో ఆ చర్య చేపట్టగలిగి ఉండేవారు. కానీ అప్పుడు మర్చిపోయినారు. ఇప్పుడు రాష్ట్రపతి గారు అయిన తర్వాత మరి ఏ కారణాల చేత చూస్తున్న పరిణామాల వల్ల ఆయనకు ఆలోచన వచ్చిండొచ్చు. మరి 2025 దాకా అయితే పార్లమెంట్ సీట్లు పెరిగేటువంటి అవకాశం లేదని మనకు చట్టం చెప్తా ఉంది. ఆ తర్వాత ఆలోచన చేసేదాన్ని ఇప్పటి నుంచి ఫోకస్ చేయడంలో ఇప్పుడు ఎంపీస్ అనేటువంటిది ఇంత పెద్ద దేశంలో దానిపైన అఖిలపక్ష సమావేశం జరపాలి. అన్ని పార్టీల ఒపీనియన్ పెరగాల్సిన అవసరం ఉందంటారు. పెరగాల్సిన అవసరం మాత్రం ఉన్నది. దాన్ని కూడా ఏంటంటే కాస్త వెనుకబడినటువంటి ప్రాంతాలు, వెనుకబడిన వర్గాలు, దానికి ఏంటి రిజర్వేషన్స్ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆ రకంగా పెంచవలసిన అవసరం అయితే ఉంది. కానీ దానికి ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతి అనేది ఉండాలి. రెండోది ఏంటంటే మన రాష్ట్రపతి గారు ఈ పార్టీ ఫిరాయింపుల విషయంలో ఆయన నోరు మెరుగుపోవడం కూడా సరైనది కాదు. దేశం మొత్తంలో అనేక రాష్ట్రాలు అక్రమంగా అన్యాయంగా ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలో చేర్చుకొని వాళ్ళు ఊరికనే రాజ్యాధికారంలో వచ్చే పరిస్థితి ఉంటే దాన్ని అడ్డుకట్టడానికి రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలి కదా. రాష్ట్రపతి గారు 1971 జనాభా ప్రకారం ఎంపీ సీట్లు 543 ఉన్నాయి. 128 కోట్ల మందికి 80 కోట్ల మంది ఓటర్స్ ఉన్నారు. ఆ 80 కోట్ల మందికి 543 మంది ఎంపీలేగా అట్లయితే ఇంకా బాగుంటుంది. ఇంకా ఎక్కువ ఉంటే బాగుంటుందని ఒక ఆలోచన. దాన్ని నిజంగా అంత ఆకాంక్ష కాకపోతే దానికి చట్టం ఉంటుంది కాబట్టి ఎట్లా 1924లో 2025 కంపల్సరీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ లోపలనే అవకాశం ఉంది. నిజంగా కూడా మాకు ఇక్కడ పార్లమెంట్ చూస్తే ఒక్కో దాంట్లో 8 లక్షలు 10 లక్షలు ఓటర్స్ కూడా ఉన్నారు. దాంట్లో కొంచెం ప్రక్షాళన చేస్తే మంచి చాలా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు రావాలని కూడా కోరుకుంటున్నాం. పెద్ద జిల్లాలు ఉన్న కారణం జిల్లాలు చిన్నగా చేయలేదు. మరి ఇదే హైదరాబాద్ థ్యాంక్ యూ రెడ్డి గారు, థ్యాంక్ యూ రంగారెడ్డి గారు, థ్యాంక్ యూ గోవర్ధన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ రవి గారు. ఇది వాళ్ళ లైవ్ షో. రేపు లైవ్ షో తిరిగి కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.